హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్బీ టెంపుల్ బస్టాప్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు నేతలు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా అధికార యంత్రాంగం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజాపాలన ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. తర్వాత శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. మా ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయాలి. ఏదైతే మేము స్ట్రైక్ తీసుకున్నామో ఆ స్ట్రైక్ ని వెంటనే చర్చల ద్వారా సఫలీకృతం చేసినందుకు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతాభివందనాలు తెలియజెప్పాలనే ఆలోచనతో ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే అన్న శంకర్ గౌడ్ గారు మరి తొందరపడి నిర్ణయం తీసుకున్నారు. చాలా బాధాకరమైన విషయం. వారి మన మధ్య లేరు గాని ఏ ఆశయ సాధన కోసం అయితే ఆయన మరి ప్రాణ త్యాగం చేశారో ఆ ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మెయిన్ డిమాండ్ తో ముందుకు వచ్చారో దానికి ప్రభుత్వం అంగీకరించడం, మన రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నుంచి దానికి చక్కటి ఒక కమిటీ ఫామ్ చేసి కమిటీ ఆదేశాలతో, కమిటీ నిర్ణయాలతో మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం కూడా జరిగింది.